ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని పక్కనే మీరు క్లిక్ చేసినట్టు అయితే కన్నా మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీకైతే అందటం జరుగుతుందన్నమాట. మన వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో అనేది చివరి వరకు చూసి మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు ఏదో మన ఛానల్లో మన వీడియోలో అనేది ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా రైతులకు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పథకం అయితే అతి తొందరలోనే విడుదల చేయబోతున్నాడు. మీ ముందుకు వస్తుంది. అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు మనం అదేంటో తెలుసుకున్నాము. రైతుల ఖాతాల్లోకి వచ్చేసి ఒకేసారి 11,000 రూపాయలు అయితే వదలబోతున్నాడు అనమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాము. ఒక సంవత్సరానికి వచ్చేసి 20,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ విడత డబ్బులే 11,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్తున్నాడు. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఈ డబ్బులు అయితే? అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చింది. అది తొందరలోనే ఎంతో కాలం నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అతి తొందరగా అయితే కానీ డబ్బులు అయితే అయిపోతున్నాడు మీ ఖాతాలలోకి. ఎవరైతే ఇంకా మీరు అప్లై చేసుకోకుండా ఉంటారో ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది మీ సచివాలయానికి అయితే. ఆ సచివాలయంలో మీ పేరు అనేది ఉందా లేదా అనేది మీరు వెంటనే తెలుసుకొని మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అయితేనే ఈ డబ్బులు అయితే వస్తాయి. ఇంకా ఎక్కువ రోజులు టైం కూడా లేదన్నమాట. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అయిపోతున్నాడు. రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు వేస్తాడు. అన్నదాత సుఖీభవ డబ్బులు మీరైతే కన్నా ఖచ్చితంగా ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నట్టు మీ రైతు భరోసాకి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉంటారో వాళ్ళు తప్పకుండా మీ ఊరిలో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే ఒక విడత డబ్బులే 11,000 రూపాయలు అయితే వదులుతున్నాడు. మళ్ళీ రెండో విడత డబ్బులు కొని అతి తొందరగానే వేస్తాడన్నమాట మీ ఖాతాలలోకి. అదేవిధంగా ఎవరైతే వానలు వచ్చి వరదలు వచ్చి మీ పంటలు అయితే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకి మాత్రానికి ఈ డబ్బులు వాళ్ళకి పంటలు నష్టపోయినారు కాబట్టి ఆ పంటల పరంగా మీకైతే కన్నా ఒక ఎకరాకి 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ డిసెంబర్ మాసంలో అయితే కన్నా వేస్తాడనమాట. ఈ రెండు పథకాల డబ్బులు ఒకేసారి అమలు చేయబోతున్నాడు. మీరైతే కన్నా ఎవరైతే ఇంకా మీరు ఈ పంటల నష్టపరిహారం జరిగిందో వాళ్ళు కొని మీరు అప్లై చేసుకోండి. వాళ్ళకు కూడా డబ్బులు అయితే అతి తొందరగా వస్తాయన్నమాట. పంటల నష్టపరిహారం జరిగిన వాళ్ళకి అన్నదాత సుఖీభవ డబ్బులు, రైతు భరోసా డబ్బులు అయితే కన్నా 2 పథకాల డబ్బులు ఒకేసారి వస్తాయి. మీకు ఎన్ని పంటలు అయితే నష్టపరిహారం జరిగిందో, ఎన్ని ఎకరాల పంట అయితే నష్టం జరిగిందో అన్ని ఎకరాలకి ఒక ఎకరాకు వచ్చేసి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వస్తాయన్నమాట. మీరు ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరింత కొంతమందికి అయితే వెళ్తుందన్నమాట. ప్లీజ్ అండ్ లైక్.